10 ఏళ్లు పెంచిన మీ బిడ్డల్ని మీ నాన్న దగ్గరికి పంపడానికి మీరు ఎంత బాధపడుతున్నారే? మిమ్మల్ని కని ఇన్నేళ్లు పెంచి పోషించి మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసి ఆస్తిపాస్తులు పంచిన మీ తల్లిదండ్రుల్ని కాటికి కాళ్ళు జాపిన ఈ వయసులో విడదీయాలని చూస్తున్నారే, వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించారా? రేయ్, పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా. అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా. వీళ్ళు సంపాదించిన ఆస్తిరా మీ ఇద్దరును. మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటానని మీరు ఎందుకు వంతులు వేసుకుంటారో నాకు తెలుసురా. మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి, మీ కన్న బిడ్డలు సాగటానికి, మీ అంటూ తోవడానికి ఆ పనులేవి మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు. అంతేకాదురా, ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ని కూడా వద్దనేవారా మీరు? పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం. మనకు పుట్టారు కాబట్టి. పిల్లాన్ని పోషించడం మన బాధ్యత. మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం. వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి గాని సిగ్గుపడకూడదురా. మీ అమ్మా నాన్న